హరి ఓం ప్రియ త్రిపుత్రులారా, నేను ఇప్పుడు మీతో 362వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. ఇది 2020 ఆగస్టు 20వ తేదీన టైప్ చేసుకున్నది. ఇప్పుడు వీడియోగా మలచి మీకు సమర్పిస్తున్నాను, కొనసాగిస్తున్నాను. నిజమైన హిందూ గృహస్థులు డబ్బు తీసుకొని ధర్మ కార్యాలు నిర్వహించరు. ఇప్పటి కొన్ని టీవీ యాజమాన్య సంస్థల అలాగే డబ్బు తీసుకొని ధర్మ కార్యాల్లో పాల్గొనరు, రాజకీయ సభల్లో లాగా. ఎందుకంటే హిందువులకు గృహస్థ ధర్మంలో ధర్మ కార్యాలు పొట్ట నింపుకునే కెరియర్ కాదు, జ్ఞానానికై అన్వేషణ, ఆర్తి. అందుకే డబ్బిచ్చి తామే ఎదురు డబ్బిచ్చి తను మన ప్రయాసలకి ఓర్చి మరీ ధర్మకార్యాల్లో పాలు పంచుకుంటారు. ఎన్నో ఆశ్రమాల్లో ధర్మకార్యాలన్నీ ఈ విధంగానే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే అశాశ్వతమైన దేహానికి, అది సంపాదించే సిరి సంపదలకి అతీతమైనది, ఆధారమైనది, శాశ్వతమైనది మరేదో ఉంది. అదే పరబ్రహ్మము లేదా ఆత్మ. దాన్ని తెలుసుకోవాలనే అన్వేషణ, అందుకోవాలనే ఆర్తి. దేనికోసం అన్వేషిస్తున్నావో అది నీవే, తత్వమసి అంటూ హిందువుల్ని ప్రస్థాన త్రయం నడిపిస్తుంది. సాధకునిది జీవిత ప్రయాణం కాదు, మహాప్రస్థానం అంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం ప్రియపుత్రిపుత్రులారా, నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు ఆహ్లాదాన్ని ఇచ్చినట్లయితే, హాయినిచ్చినట్లయితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win the war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం భావి ప్రపంచ ప్రశాంతత కోసం, పర్యావరణ సమతుల్యత కోసం, సర్వజీవకోటి పరస్పర సహకారంతో జీవించేటందుకోసం ప్రియ పుత్రులందరినీ రాజకీయాలకి, కులమతాలకి అతీతంగా ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.